హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. మనం క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. దీంట్లో కంప్లీట్ అయిన ప్యాటర్న్స్ డిస్కస్ చేస్తున్నాం. ప్రెజెంట్ ఫార్మేషన్ జరుగుతున్న ప్యాటర్న్స్ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి అల్ట్రాటెక్ సిమెంట్ పాజిటివ్‌గా ఉంది. శ్రీ సిమెంట్స్ పాజిటివ్‌గా ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ మనకి ఈవినింగ్ స్టార్ అనేది ట్రిగ్గర్ అవ్వలేదు. అండ్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఈరోజు కూడా పడిపోయింది, వీక్‌గా ఉంది. ఓకే. ఇది 1 ఆగస్టున మనం అప్డేట్ చేసుకున్నాం ఈ వీడియో అనేది. సో, ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఒక ప్లాన్ అనేది ఉండాలంటారు. ఒక ప్లాన్‌ని మనం క్రియేట్ చేసుకొని, ఆ ప్లాన్‌ని పర్ఫెక్ట్‌గా లైవ్‌లో ఎగ్జిక్యూట్ చేయటం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్లాన్ అనేది ఎందుకంటున్నామంటే, ఇక్కడ మనం కొన్ని స్టాక్స్‌ని సార్ట్ ఔట్ చేసుకొని పెట్టుకున్నాం. దాంట్లో ఏ స్టాక్స్ మీద మనం వర్క్ చేయాలని చెప్పేసి ముందు మనకు ఒక ప్లాన్ ఉంటదనమాట. ఓకే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూసినట్టయితే హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ మనకి మార్నింగ్ నుంచి కూడా హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ పడిపోతూ ఉంది. ఓకే. ఎనీహౌ మనం చూసిన టెక్నికల్ పారామీటర్స్ వర్కౌట్ అవుతున్నాయా లేదా అని బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయాల్సింది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాబబిలిటీ గేమ్ ఇది అని చెప్పేసి మనం స్ట్రాంగ్‌గా అర్థం చేసుకోగలగాలి. ఓకే. ఫైన్. సో, మనకి ఈరోజు శ్రీ సిమెంట్ బావుంది. అది నిన్న పాజిటివ్‌గా ఉంది. ఐ మీన్ దాంట్లో మంచి బుల్లిష్ ఫార్మేషన్ జరిగింది క్యాండిల్ స్టిక్స్‌ని బేస్ చేసుకొని. అదేవిధంగా మనకి అల్ట్రాటెక్ సిమెంట్ కూడా బుల్లిష్ ఫార్మేషన్ జరిగింది. అది కూడా వర్కౌట్ అయింది. ముందుగా డార్క్ క్లౌడ్ కవర్‌ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఇది ఈ రోజు క్యాండిల్ ఫ్రెండ్స్. దీన్ని మనం మినహాయిస్తే మనకి హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌లో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో డార్క్ క్లౌడ్ కవర్ అనే ఒక క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో, ఈరోజు కొన్ని స్టాక్స్ పెరిగినాయి, కొన్ని స్టాక్స్ పడినాయి. ఓకే. మనం వాచ్ లిస్ట్‌లో పెట్టి ఈ స్టాక్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు? ఇది మనకి బేరిష్ సైడ్ అనేది కనిపిస్తుంది. దీనిలో ఎటువంటి బేరిష్ ఆపర్చునిటీ అంటే షార్ట్ చేసే ఆపర్చునిటీ వచ్చిన డెఫినెట్‌గా మనం ఏంటంటే దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉంటాం. సో, ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది అన్‌ఫోల్డెడ్ స్టోరీ. మనకు తెలీదు రియల్‌గా. సో, బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్ మనకైతే వీక్‌గా ఉంది. సేమ్ స్టాక్‌ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇది 1 ఆగస్ట్‌న సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు హ్యూజ్‌గా. ఓకే. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది డేకి మనకి ఇక్కడ క్లోజింగ్ అనేది ఇచ్చారు. ఇది పీడీఎల్ అంటే ప్రీవియస్ డే లో, అంటే సింపుల్‌గా ఇదనమాట ప్రీవియస్ డే లో ఫ్రెండ్స్. ఓకే. దీన్ని సింపుల్‌గా షార్ట్‌కట్‌లో పీడీఎల్ అన్నాం. ఇది మనం కన్వర్ట్ చేసిన చార్ట్ ఏంటంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కన్వర్ట్ చేసుకున్నాం. ఎందుకంటే డైలీలో చూసాం బిగ్గర్ టైమ్ ఫ్రేమ్‌లో వీక్‌గా కనిపిస్తుంది. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఆపర్చునిటీ కోసం మనం ఏంటంటే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ 5 మినిట్స్ వెయిట్ చేస్తాం. ఆబ్వియస్‌గా హెవీగా వోలటిలిటీ ఉంటది ఫస్ట్ 5 మినిట్స్. ఎందుకంటే ఓవర్‌నైట్ పొజిషన్స్ ఉంటాయి. అండ్ ప్రీ మార్కెట్ ఆర్డర్స్ ఉంటాయి. సో, ఆ ఫ్లక్చుయేషన్ తగ్గడానికి అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా పడతదనమాట. ఇక్కడ మనం వెయిట్ చేసాం. గుడ్. దాని తర్వాత చూస్తే ఫ్రెండ్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు సపోర్ట్ చేస్తున్నాయి షార్ట్ సైడ్. ఫస్ట్ ఏంటి, మనకి ఆ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ అనేది సపోర్ట్ చేస్తుంది షార్ట్ తీసుకోవడానికి. 2 మనకి ప్రీవియస్ డే లో బ్రేక్ డౌన్ చేసింది. ఆ బ్రేక్ డౌన్ చేయటంతో పాటు మూడోదేంటంటే క్లోజింగ్ ఇచ్చిందనమాట. ప్రీవియస్ డే లో కింద అట్‌లీస్ట్ 5 మినిట్స్‌లో క్లోజింగ్ ఇవ్వగలిగింది. అండ్ 3 ఫ్యాక్టర్స్. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్‌ని ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, ఇది కూడా చాలామంది ఫాలో అవుతారు. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అని. బట్ మనకి ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండ్ పారామీటర్స్ అనేవి సపోర్ట్ చేస్తున్నాయి షార్ట్ తీసుకోవడానికి. నౌ ఎప్పుడైతే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందో, మనం అరౌండ్ ఏంటంటే 542 దగ్గర ఓకే షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తాం. ఇనీషియల్‌గా ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో రూ. 2 కావచ్చు, రూ. 1.5 కావచ్చు, రూ. 3 కావచ్చు. ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. సో, మనం అదే హోల్డ్ చేసుకుంటూ ఉన్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 535 దాకా వచ్చింది ఫ్రెండ్స్. సో, ఎప్పుడైనా మనం పొజిషన్‌లో ఉన్నాం, ప్రాఫిట్ వచ్చింది, హాఫ్ ఆఫ్ ది బుక్ చేసుకోవచ్చు. నథింగ్ రాంగ్. అగైన్ నెక్స్ట్ కాస్ట్ టు కాస్ట్ కూడా మనం ఆ స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎవ్రీ 5 మినిట్స్‌కి మనం మేజర్‌గా ఏ అయితే స్వింగ్స్ ఉన్నాయో దాన్ని కూడా ట్రైలింగ్ పద్ధతిలో ఒక స్టెప్ బై స్టెప్ అనేది మనం ప్రాఫిట్‌ని అండ్ లాక్ చేసుకుంటూ కూడా రావచ్చు. అది ట్రైలింగ్ మెథడ్. సో, మీరు కూడా క్యాండిల్‌స్టిక్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇన్వెస్టింగ్.కామ్‌లో చాలా ఈజీ అండ్ ఫ్రీగా కూడా మనం నేర్చుకోవచ్చు. అండ్ కపుల్ ఆఫ్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేశాను. బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ ఔట్ ఆఫ్ 10 మనం 6 లేదా 7 సక్సెస్ అయినా దట్ విల్ బి ఏ హ్యూజ్ సక్సెస్ ఫర్ అస్ అనమాట. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. అండ్ నెక్స్ట్ రేపు మార్నింగ్ లైవ్‌లో కలుసుకుందాం. ఈరోజు మనకి గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా వీక్‌గా ఉన్నాయి. అండ్ మార్కెటు గ్యాప్ అప్ అవుతూ కూడా కంటిన్యూయస్‌గా 3, 4 డేస్ నుంచి గ్యాప్ అప్ అవుతూ వెళ్తుంది. డెఫినిట్‌గా కొంత రెస్ట్ అనేది తీసుకుంటది. మేబీ కన్సాలిడేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అట్‌లీస్ట్. లేదు అంటే
ట్రెండ్ రివర్స్ కూడా జరిగే అవకాశం ఉంది. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.